రైట్ ఇక వివరాల్లోనికి వెళ్దాం. కోల్కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోల్కతా ఎయిర్పోర్ట్ బయట టీఎంసీ బీజేపీ మద్దతుదారుల మధ్య ఘర్షణ తలెత్తింది. అభిషేక్ బెనర్జీని బీజేపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. అభిషేక్ బెనర్జీపై కుళ్ళి రైట్ ఇక విజువల్స్ లో చూస్తున్నాం. కోల్కతాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కోల్కతా ఎయిర్పోర్ట్ బయట టీఎంసీ బీజేపీ మద్దతుదారుల మధ్య తీవ్రమైన ఘర్షణ తలెత్తింది. అభిషేక్ బెనర్జీని చూసిన బీజేపీ కార్యకర్తలు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. అభిషేక్ బెనర్జీపై కుళ్ళిన గుడ్లతో దాడి చేసేందుకు ప్రయత్నాలు చేశారు. దీంతో అక్కడ కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కళ, చెప్పండి. దాదాపు అభిషేక్ బెనర్జీ టీమ్స్ కి సంబంధించినటువంటి ఎంపీ ఢిల్లీ నుంచి కోల్కతాకు కొద్దిసేపట్లో అంటే అక్కడికి వస్తున్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో ఒక్కసారిగా అటు బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారులు కొంతమంది మూకుమ్మడిగా టర్మినల్ బయట అంటే ఆయన వచ్చే సమయానికి అక్కడికి చేరుకొని అంటే కుళ్ళినటువంటి గుడ్లతో ఆయనపై దాడి చేసేటటువంటి ప్రయత్నానికి ఉన్నారు అన్నటువంటి ముందస్తు సమాచారంతో ఇటు టీఎంసీకి సంబంధించినటువంటి మరికొంతమంది మద్దతుదారులు కూడా టర్మినల్ కి చేరుకోవడము, దాదాపు ఒక 100 నుంచి 120 పైగా ఇక్కడ ఇరు వర్గాల మధ్య కూడా అక్కడికి చేరుకోవడము, ఉద్రిక్తత వాతావరణం, ఒకరిపై ఒకరు దూషణలు, తర్వాత పిడిగుడ్లతో ఉండే అంటే ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్నటువంటి సమయం. అదే సమయంలో అభిషేక్ బెనర్జీ అంటే ల్యాండ్ కావడము, బయటకు వచ్చేటటువంటి మూవ్మెంట్ కూడా కావడంతో ఒక్కసారిగా కూడా అతనిపై దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు. మరికొంతమంది టీఎంసీకి సంబంధించినటువంటి మద్దతుదారులు అటు బీజేపీకి సంబంధించినటువంటి మద్దతుదారుల చేతుల్లో కూడా గన్స్ కూడా ఉన్నాయి అన్నటువంటి కూడా ఆరోపణలు చేస్తున్నారు. రాత్రి దాదాపు 9:45 నుంచి దాదాపు 10 వరకు కూడా అరగంట పాటు చాలా ఉద్రిక్తగా ఉన్నటువంటిది. ఒక్కసారిగా కూడా పోలీసులు సెక్యూరిటీని అంతటిని కూడా సెక్యూరిటీ మధ్యలో అభిషేక్ బెనర్జీ క్షేమంగా వేరొక మార్గం గుండగా బయటికి తీసుకుని వెళ్ళి అక్కడి నుంచి అతను పంపించినటువంటిది. దాదాపు అంటే ఇరు వర్గాల మధ్య మాత్రం కొంత ఘర్షణ వాతావరణము, ఒకరిపై ఒకరు దూషణలు చేసుకోవడము, ఒకరిపై దాడి చేసుకోవడము, ఒక్కసారిగా కూడా రాత్రంతా కూడా ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ టర్మినల్ దగ్గర ఇరు వర్గాల మధ్య హైడ్రామా దాదాపు గత కొన్ని రోజుల నుంచి జరుగుతున్నటువంటి పరిణామాలకు మరొకసారి ఈ నేతాజీ సుభాష్ చంద్రబోస్ టర్మినల్ దగ్గర జరిగినటువంటి ఉదంతము ఒక్కసారిగా కూడా అంటే ఉత్కంఠత, తర్వాత సెక్యూరిటీ మధ్య అభిషేక్ బెనర్జీని అక్కడి నుంచి తీసుకెళ్లినటువంటి రాత్రి అర్ధరాత్రి జరిగినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కళ.